అభిరుచి ఆన్ వీల్స్. ఓకే, మరి ఈ రోజు మన ఎంటీఆర్ మసాలా అభిరుచి ఆన్ వీల్స్ హైదరాబాద్ కూకట్పల్లిలోని మైత్రి నగర్ వచ్చేసిందండి. పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు. గిఫ్ట్లు ఇచ్చడానికి నేను రెడీగా ఉన్నాను, వంటలు చేయడానికి కూడా రెడీగా ఉన్నారు కదా. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ అందరికి హాయ్ చెప్దాం. ఓకే, హాయ్. అండ్ అలాగే మన జడ్జెస్ షెఫ్ రాజు గారు, డాక్టర్ అరుణ గారు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళకు కూడా హాయ్ చెప్పేద్దాం. హాయ్ రాజు గారు. హాయ్ అరుణ గారు. హరి, మరి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. మరి లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి హరి, మన ఆడియన్స్ స్పెషల్ కి ఇంగ్రీడియంట్ రెడీ కదా, చూద్దాం మరి ఏముందో ఇందులో. చూద్దాం. కాలీఫ్లవర్ రెడీగా ఉంది చక్కగా. సో కాలీఫ్లవర్ తో ఇప్పుడు ఇద్దరు పార్టిసిపెంట్స్ 2 రకాల వంటలు చేయబోతున్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు విన్నర్ అండ్ ఒకళ్ళు రన్నర్ అవుతారు. ఎస్, మరి ఎవరు ఆ ఇద్దరు పార్టిసిపెంట్స్? ఎవరు? రండి. మీ పేరేంటి? దీప్తి. దీప్తి. మీ పేరండి? సత్యప్రియ. సత్యప్రియ. ఓకే, మరి కాలీఫ్లవర్ ఇష్టమేనా అండి? అవునండి. ఇష్టమా? వెరీ గుడ్. సో కాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు? ఉంటారులే కొంతమంది. అప్పుడప్పుడు కాదు, మన దగ్గరకు వచ్చి కాకరకాయలు ఇచ్చామనుకో, కాకరకాయ పర్లేదులేండి ఏదో తింటాం ఏదో చేస్తాం అంటుంటారు. సో అలా ఏమో అడిగారు బేసిక్ గా. సరే, ఇద్దరు రెడీ కదా మరి కాలీఫ్లవర్ తో చేయడానికి? సరే, ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే, సో మరి ఫస్ట్ ఆవిడ సత్యప్రియ గారు. ఎస్, మరి సత్యప్రియ గారు ఏం చేస్తారు? కాలీఫ్లవర్ కాడలతో పచ్చడి చేస్తాను. అప్పు పువ్వొద్దు అయితే మీకు. వద్దండి, తెచ్చినందుకు ఒకళ్ళు కాడలు వాడుకుంటారు, ఒకళ్ళు పువ్వు వాడుకుంటారు. సరే, సత్యప్రియ గారు వెరైటీగా కాలీఫ్లవర్ కాడలతో పచ్చడి అంట. మరి పచ్చడి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కాలీఫ్లవర్ కాడల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ కాడలు 1 కప్పు, వేయించిన నువ్వులు 2 టీ స్పూన్లు, ఆవాలు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పచ్చడి అంటే ఏం చేయాలి? ఫస్ట్ అవి వేయించుకోవాలి. ఏది? కాడలు వేయించుకోవాలి. ఓకే, ఆల్రెడీ నువ్వులు ఫస్ట్ వేయించుకోవాలి. అవి వేయించినవి తీసుకొచ్చారా? అందుకని ఫస్ట్ ఇవి వేయించుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. సో ఖచ్చితంగా కాడలు వేయించుకోవాల్సిందేనా? వేయించుకోవాల్సిందే, లేకపోతే పచ్చివాసన వస్తుంది కదా. స్మెల్ పోవటం కోసం వేయించుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇవి వేసేసుకోవాలి. సో మీకు ఎందుకు కాలీఫ్లవర్ కాడలతో చేద్దాం అనిపించి? ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళి పువ్వు మొత్తం పట్టుకొస్తే పువ్వు పడిపోయి కాళ్ళు మాత్రం మిగిలాయా? అలా ఏం కాదండి, ఇవి మాత్రం యాక్చువల్గా ఫ్లవర్ కన్నా కింద పాటే మంచిదని చెప్పారు డాక్టర్స్. మంచిదే యాక్చువల్గా, దేనికైనా కింద వాడితే చాలా మంచిది. కానీ అంటే ఇది కొంచెం టేస్ట్ కానీ అదంతా మనకి పెద్ద నచ్చదు కదా. స్మెల్ కోసం అని దాన్ని వాడరు. ఆ స్మెల్ పోయేంత వరకు ఇప్పుడు మనం వేయించుకుందాం. కానీ బేసికల్ గా మనం ఎక్కువ ఇలాంటి దీంతోనే కదా చట్నీ ఎక్కువ చేసుకుంటాం. కాడలతో వాటితో చట్నీలు ఎక్కువ టేస్టీగా ఉంటాయి. అవునవును. సో ఇవి జస్ట్ అంటే పచ్చిదనం పోతే చాలా అండి? కలర్ ఏమైనా చేంజ్ అవ్వాలా? కొంచెం పచ్చిదనం పోయి కొంచెం రెడ్డిష్ రావాలి. ఓకే ఓకే, రెడ్డిష్ రావాలి, స్మెల్ పోవాలి. మనకు ఆల్రెడీ చూడు వేగుతుంటే ఆ పచ్చివాసన వస్తుంది కదా. సో అది పోయే వరకు వేయించుకుంటే మనకు తెలిసిపోతుంది అనుకుంటా. అంటే అప్పుడు ఇంకా తీసేసుకోవచ్చు అనేది. ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో వేసి. ఓకే, సో పచ్చివాసన పోయేదాకా అంటే కొంచెం సేపు అయితే సరిపోతుంది. అంటే ఫాస్ట్ గానే మగ్గిపోతుంది కదా అది ఎలాగో.
కానీ చల్లార్చి మిక్సీ పట్టుకోలేము కదండి, వేడివేడిగా కొంచెం చల్లారి అంటే ఇంకా మనం మిగతా వేసుకునేసరికి మరీ ఎక్కువ వేడుకుంటే పట్టలేం కానీ కొద్దిగా అయితే పర్వాలా. వేయించిన ధనియాలండి ఇవి అండ్ జీలకర్ర ఓకే, వెల్లుల్లి రెమ్మలు ఇంక ఇవి వేసేసి మిక్సీ పట్టేయాలి. ఈ వేయించిన ఇవి నువ్వులు కూడా వేయించేసి. ఓకే, ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇందులో ఏం అక్కర్లేదా? ఎండుమిరపకాయలు కొంచెం కారం వరకు వేసుకోవాలి, ఇవి కూడా వేయించేసి వేసుకోవాలి. ఓకే ఓకే, వేయించిన ఎండుమిరపకాయలు, వేయించిన ధనియాలు, వేయించిన నువ్వులు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, మీరు చక్కగా మిక్సీ పట్టేయండి, అక్కడ మిక్సీ ఉంది. సో మరి ఆవిడ మిక్సీ పట్టేలోపు నేను వెళ్ళిపోయి మంచి మంచి చిట్కాలు వినేసి అందరికి గిఫ్ట్లు ఇచ్చి వచ్చేస్తాను. వచ్చే తొందరగా వెయిట్ చేస్తున్నారు పాపం వాళ్ళు కూడా. ఓకే, ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో ఒక మంచి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు, ఏం చిట్కా చెప్పబోతున్నారు? నేను ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేటప్పుడు ఫస్ట్ న్యూస్ పేపర్ లో చుట్టి తర్వాత కవర్ లో పెడితే చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఓ, ఆకుకూర అంటే ఇది బాగా యూజ్ అయ్యే చిట్కా అండి, బికాజ్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అవి పాడైపోతూ ఉంటాయి. సో కవర్ లో చుట్టి పేపర్ లో చుట్టి కవర్ లో పెడితే చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఓకే, ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో పెట్టేటప్పుడు ఫ్రెష్ గా ఉండాలి అంటే న్యూస్ పేపర్ లో రోల్ చేసి కవర్ లో పెడితే ఫ్రెష్ గా ఉంటాయి. మంచి చిట్కా చెప్పారు. గీతా హోమ్ అప్లయన్సెస్ వారి నుంచి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. అయిపోయిందండి. సో ఇప్పుడు ఇంకా ఫైనల్ గా పోపు పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. ఓకే, టేస్టీగా ఉంటుందండి ఇది. ఇప్పుడు స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇదంతా బౌల్లోకి తీసేనా? తీసేసాయి. అంటే మనకి ఇందులో కొంచెం పీచుగా ఉంది కదా, అలానే ఉంటుంది. అలాగే ఉంటుంది. కాడల తాలూకా పీచు అది తినేటప్పుడు మనకి ఏమనిపించదు. కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఈ పచ్చడిలో పోపు వేస్తారా? పోపు వేసుకుందాం. కొంచెం ఆవాలు వేసుకుందాం అండి. తర్వాత జీలకర్ర. ఓకే, కొంచెం వేగుతున్నప్పుడు కొంచెం మినపగుళ్ళు. ఇప్పుడు మనకి ఇందులో కావాలంటే కొంచెం పల్లీలు అలా కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చేమో కదా. అంటే నువ్వుల బదులు పల్లీలు వేసుకోవచ్చు. శనగపప్పు, పచ్చిశనగపప్పు వేయించుకోవచ్చు. ఓకే ఓకే, సో మనం ఒక్కొక్కటి మారుచుకుంటూ ఉంటే అవి మనకి టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది కదా. కొంచెం శనగపప్పు, కొంచెం అవి వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి వేయాలండి. ఈ పోపు ఇప్పుడు అందులో వేసేస్తాం. ఓకే, ఓకేనా? ఇంకా అయిపోయిందండి, రెడీ అయిపోయింది. సో మనకి ఇది రైస్ లోకి, టిఫిన్స్ లోకి అన్నిటికీ బాగా అయిపోయిందా? ఎస్, చక్కగా పోపుతో రెడీ అయిపోయింది పచ్చడి. మంచి గుమగుమలాడుతుంది పోపు అయితే. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. ఇలా చూస్తే అసలు యాక్చువల్గా ఇది ఏ పచ్చడి అనేది కొంచెం చెప్పడం కష్టమే. అవును. ఓకే అండి, మరి పచ్చడి రెడీ అయిపోయింది. జడ్జెస్ టేస్ట్ చూసే ముందు ఈ పచ్చడి తయారీ విధానం ఒకసారి చూద్దాం. కాలీఫ్లవర్ కాడల పచ్చడి తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి కాలీఫ్లవర్ కాడలు వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. దీన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే, కాలీఫ్లవర్ కాడల పచ్చడి రెడీ. తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చూద్దాం. మీ పేరు? సుచిత మేడం. సుచిత గారు, ఏం చిట్కా చెప్తున్నారు? హెయిర్ బ్లాక్ గా ఉండడానికి అండి. ఓ, హెయిర్ బ్లాక్ గా ఉండడానికి చెప్పండి. కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, దాంట్లో తులసి ఆకు మేడం, కరివేపాకు, నెక్స్ట్ హైబిస్కస్ లీఫ్ ఉంటుంది కదండి, అది వేసి కొంచెం గోరువెచ్చగా వేడి చేయాలి మేడం. వేడి చేసి చల్లారినాక పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది, బ్లాక్ గా ఉంటుంది మేడం. సో మంచి చిట్కా చెప్పారండి. మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ వారి నుంచి మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. దీప్తి గారు, మీరు రెడీయా? రెడీ. చూసారు కదా, ఫస్ట్ వంట పచ్చడి కదా, చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఓకే, మీరు ఏం చేస్తున్నారు? కాలీఫ్లవర్, దహీ కాలీఫ్లవర్. ఓకే ఓకే, మరి దహీ గోబీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దహీ గోబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, పెరుగు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే దీప్తి గారు, స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగించినా?
ఓకే, ఇప్పుడు ఇక్కడ పెరుగు కాంబినేషన్ లో చేస్తున్నారా? యా, దహి కాలీఫ్లవర్. ఓకే, నూనె వేయాలండి. ముందు నూనె వేయండి. సందేహంగా చెప్తున్నారు దీప్తి గారు. నవ్వుతారేంటి? మళ్ళీ నవ్వారేంటి? నూనె వేయాలండి. ఓకే, వేసారు. ఆ నూనె వేయాలనేది మీరు ఎందుకు అంత సందేహంగా చెప్తున్నారా? నాకు చిన్న డౌట్. తెలుగేనా మీది? అవునండి. అవునా? అవునండి. కాకపోయినా ఏం పర్లేదు, చెప్పొచ్చు. ఏం పంపించేసాం మిమ్మల్ని ఇక్కడ నుంచి. తెలుగు వస్తుందండి. డౌట్ వచ్చింది కాదు, తెలుగు వస్తుంది అంటే తెలుగు రాదు. అక్కడే నో ప్రాబ్లం, ఏం కంగారు పడద్దు. ఇప్పుడు మేము మీకు నేర్పిస్తాం. మీ మదర్ టంగ్ ఏంటి? హిందీ అండి. హిందీయా? ఓకే, బాగా వచ్చి కదా గీత మనకు అసలు. ఓకే, అబ్ నెక్స్ట్ క్యా డాల్ రే ఆప్? నెక్స్ట్ జీరా. ఓకే, జీలకర్ర తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అవును. ఓకే, ఇంట్లో బాగా ప్రిపేర్ చేశారండి మీరే. ఇంట్లో ప్రిపేర్ చేస్తేనే మనకు అంతలా చిటిపట ఆడుతుంది. అంటే కొంచెం వాటర్ ఉంటుంది కదా మనం చేసినప్పుడు. నెక్స్ట్ వేసేయండి తొందరగా. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి. ఓకే, తర్వాత ఈ పెరుగు నుంచి ఇది రెడీ చేశానండి. పెరుగులో ఏమేమి వేసారు? ఇందులో హల్దీ, పసుపు, ఓకే, రెడ్ చిల్లీ, సాల్ట్ అండ్ ధనియా పౌడర్. ఓకే, అది ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి అన్ని కూడా పెరుగులో వేసి ఇదేంటి గ్రైండ్ చేసారు? అవునండి. సో ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది అంటే మనము దహి కాలీఫ్లవర్ అనుకున్నాం కదా, సో దానికి కావాలంటే ఇది ఇలా రెడీ చేసుకోవాలి. మనం పెరుగులోనే అవన్నీ కలుపుకున్నాం అంటే ఇంకా బాగా పడుతుంది. వేసేనా? అవునండి. ఓ, ఏదో మంచి గ్రేవీలా రెడీ అయ్యేలా ఉంది కదా. యా, అంటే మనకి కుర్మా చేసుకునేటప్పుడు మనం ఎలా అయితే ఇచ్చేస్తామో. వాటర్ ఏమైనా కావాలా? ఇప్పుడు వద్దండి. ఓకే, ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ ఐటమ్? ఇది మా మమ్మీ దగ్గర నేర్చుకున్నానండి. మమ్మీ దగ్గర నేర్చుకున్నారు. ఓకే, ఇది అంటే ఎలా మనకి పుల్ల పుల్లగా ఉంటుందా? అవునండి. ఓకే, అంటే పెరుగు పులుసు తింటాం కదా, అలా ఉంటుందా? ఓ, మన మజ్జిగ పులుసు లాగా పెరుగు పులుసు అంట. సో అంటే పెరుగు పులుసు అంటే మనం బేసిక్ గా ఈ ఉల్లిపాయలు ఇవే వేసి చేసుకుంటాం కదా, వెరైటీగా కాలీఫ్లవర్ తో. వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కావాలంటే? అవునండి. ఇది బాయిల్డ్ ఉండాలి వెజిటేబుల్స్. ఓకే, ఇందులో హాఫ్ బాయిల్ చేసుకుంటే ఇందులో తొందరగా బాయిల్ అయిపోతుంది. అవునండి. అయిపోయిందా? అవునండి. నెక్స్ట్ కాలీఫ్లవర్. ఓకే, కాలీఫ్లవర్ ఆల్రెడీ బాయిల్ చేసేసాం. అవునండి, ఆల్రెడీ 5 minutes బాయిల్ చేశాను. ఓకే, సో కొంచెం సేపు మనం మామూలుగా మీరు వేసేసేయండి. మామూలుగా ఉడికించేసుకుంటే కొద్దిగా ఈ పెరుగులో ఉడికితే ఆ ఫ్లేవర్ అంతా కూడా దానికి పడుతుంది కదా. అయినా ఇవి కొంచెం పచ్చివి, వీటిలో ఉడకాలంటే కాస్త ఎక్కువ టైం పట్టేస్తుంది. అండ్ మనకి ప్రాసెస్ కూడా లాంగ్. ఈజీ గానీ మనకి పెరుగులో వాటర్ లో కాస్త కష్టం. అందులో ఆల్రెడీ సాల్ట్ ఉంది కదండి, సో సాల్ట్ ఉంటే అది తొందరగా బాయిల్ అవ్వదండి. సో ముందే మనం బాయిల్ చేసి దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. సో ముందు ఉప్పు వేసేస్తే కూరగాయలు ఫాస్ట్. అవును. సో మనం ముందే ఇది ఉప్పు లేకుండా ఉడికించేసుకుని తర్వాత ఈ మరుగుతున్న పెరుగులో వేసేసుకుంటే ఫాస్ట్ గా అయిపోతుంది. అవునండి. ఇది ఆయిల్ మొత్తం పైకి వస్తుందండి. సో ఆయిల్ మొత్తం పైకి వస్తే వంట అయిపోయినట్టు. అంటే బాగా తెలుసు. తెలుసు, ఎండింగ్ మాత్రం స్టార్టింగ్ ఆయిల్ వేయాలని తెలుసు. కాదు, అంటే పెరుగు నుంచి ఆయిల్ డిఫరెంట్ అయిపోతుందండి పైకి వచ్చేసి? డిఫరెంట్ కాదండి. అంటే ఎలా ఏ వంటకైనా కూడా ఫినిష్ అయిపోతే ఆయిల్ పక్కకు వస్తే అది వంట అయిపోయినట్టు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓ, నాకు నిజంగా తెలీదు ఇది. అంటే మామూలుగా గ్రేవీ కర్రీస్ లో ఏంటంటే ఆయిల్ పైకి వస్తే అది అయిపోయినట్టు లెక్క అనమాట. వంట రాకపోయినా ఆయిల్ పైకి వస్తే వంట అయిపోయినట్టు, అది ఈజీ. కానీ ఇలా సిమ్టమ్ ఫాలో అయితే కష్టం అబ్బా. ఆయిల్ పైకి వచ్చేసింది, వంట అయిపోయింది అంటే అది హైలో పెట్టేసుకుని పైకి వచ్చేసింది కట్టేద్దాం అనుకుంటే కష్టం. కొంచెం మగ్గిస్తే కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట. ఓకే, 1-2 సార్లు అలా దించేసాం అనుకో, 3వ సారి ఇలా కాదు ఇంకొంచెం వెయిట్ చేయాలనే తెలుస్తుంది కదా ఎలాగో. అవును. ఓకే, ఇది ఇంకా సరిపోతుందండి. సరిపోతుంది. కొరియండర్ ఇప్పుడు ఆఫ్ చేసిన తర్వాత అండి. ఓకే, కొత్తిమీర. నేను ఈ రోజు బాగా ట్రాన్స్లేట్ చేస్తున్నాను. చేయి పాపం, ఎందుకంటే చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా. కొత్తిమీర వేసుకుంటున్నా పైన. సో చాలా ఈజీ ప్రాసెస్. అవును. అండ్ రెగ్యులర్ గా మనం కాలీఫ్లవర్ తో అంటే టమాటా కర్రీస్ ఇలాగే చేసుకుంటూ ఉంటాం కదా, దాని బదులు మిక్స్ కర్రీస్ ఇలా వెరైటీగా చేసుకోవచ్చు. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు చేసుకోవచ్చు దీనికి. అంటే కొంచెం కర్డ్ పుల్లగా ఉంటే బాగుంటుంది, స్వీట్ కర్డ్ పుల్లగా ఉండాలా? ఓకే, వావ్, కలర్ఫుల్ గా ఉంది కదా.
సో డిష్ లోకి తీసేద్దామండి దీప్తి గారు. ఎస్ అండి. మనకి ఇది రైస్ రోటీ అన్నిట్లోకి బాగుంటుంది. అవునండి. ఇంకొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. బాగుంటుంది. బట్ ఇవాళ మన మెయిన్ గోబీ ఇంగ్రీడియంట్ కదా ఇది కాబట్టి అలా ఆ ఫ్లేవర్ కూడా డిఫరెంట్ గా వస్తుంది different కదా. గా వస్తుంది. అదే అంటే ఆ పెరుగులో ఎండుమిర్చి వేయడం అనేది మనకి బాగా ఫ్లేవర్ పట్టింది, ఆ ట్రెడిషనల్ థింగ్. అవును, అంటే మనం నిజంగానే పెరుగు తాలింపు అది వేసినప్పుడు ఎలా మంచి గుమగుమలు వస్తాయో అలా వస్తుంది. ఓకే, ఫైనల్ కి ఇంకొంచెం కొరియాండర్ వేస్తారా? అవునండి. వేయండి. అబ్బా, ఫైనల్ ఇష్యూస్ అన్ని బాగా తెలుసు కదా కొరియాండర్ వేయడం. పాపం దీప్తిగా చూడు, తెలుగు రాపైన కష్టపడి మన కోసం నేర్చుకుని ఎంత మంచి వంట చేసి చూపించారు. ఎంకరేజ్ చేయాలి కదా. అంటే కొత్తిమీర వేయమని చెప్పి ఎంకరేజ్ చేస్తాను. అంటే ఇందాక వేసారు పాపం, కలర్ఫుల్ గా కనిపిస్తుంది చూడు, దాంట్లోకి తీసినప్పుడు ఏం కనపడలేదు కదా. అవును. రెడీయా? ఎస్. తీసేసుకోనా? అవునండి. ఓకే, సో మొత్తానికి దహీ గోబీ రెడీ అయిపోయిందండి. మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు ఈ దహీ గోబీ తయారీ విధానం ఒకసారి చూద్దాం. దహీ గోబీ తయారు చేసే విధానం: పెరుగులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మిక్సీ చేసి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు మిశ్రమం వేసి మరగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, దహీ గోబీ రెడీ. ఓకే, మరి కాలీఫ్లవర్ తో 2 రెసిపీస్ కూడా రెడీగా ఉన్నాయండి. మరి టేస్ట్ చూసి విన్నర్ ని రన్నర్ ని డిసైడ్ చేస్తారు మన జడ్జెస్. సో ఫస్ట్ సత్య గారు రండి, మీ పచ్చడి టేస్ట్ చూపిద్దాం జడ్జెస్ కి. సో ఇది కాలీఫ్లవర్ కాడల పచ్చడి. సరే చూద్దాం మరి మీరు విన్నరో రన్నరో. ఓకేనా? దీప్తి గారిని పిలుద్దాం. దీప్తి గారు రండి. దహీ గోబీ. ఓకే, సో వాళ్ళు జస్ట్ ఒక 1 minute లో డిసైడ్ అయిపోతారు. నేను మళ్ళీ పిలుస్తాను మిమ్మల్ని. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా 2 రెసిపీస్ టేస్ట్ చూడటం అయిపోయింది. ఇంకా ఫాస్ట్ గా డిసైడ్ అయిపోయి విన్నర్ ని రన్నర్ ని డిసైడ్ చేసేస్తారు మన జడ్జెస్. ఓకే అండి, మరి డిసైడ్ అయిపోయినట్టున్నారు మన జడ్జెస్. చూద్దాం ఎవరు విన్నరో ఎవరు రన్నరో. కాలీఫ్లవర్ కాడ పచ్చడి ఉంది కదా, యాక్చువల్లీ అది బాగుందండి. బట్ ఏంటంటే నాకు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అది ఒక పేషెంట్స్కి అడ్వైస్ చేసే విధంగా ఉందన్నమాట. అంటే ఎవరికైనా హై ఫైబర్ డైట్ కావాలి అంటే అలాంటివి మనం రికమెండ్ చేయొచ్చు. అంటే దట్ ఈస్ పర్పస్ క్లియర్గా ఉందన్నమాట. ఓన్లీ కాలీఫ్లవర్ తీసుకొని రెసిపీ పరంగా చూసుకున్నా, టేస్ట్ పరంగా చూసుకున్నా ఈ దహీ గోబీ బాగుందండి. 2 బాగున్నాయి. ఒక 1/2 మార్క్ దహీ గోబీకి ఎక్కువ ఇవ్వచ్చండి. ఓన్లీ బికాస్ ఇది పీచ్ ఎక్కువ ఉంది, కొంచెం టేస్ట్ డెఫినెట్లీ ఇట్ విల్ అఫెక్ట్ ద టేస్ట్. ఇది ఇట్ ఈస్ వెరీ నైస్ అండి. గోబీ ఇస్ గుడ్. సో దీప్తి గారు విన్నర్ అన్నమాట. yes, వావ్, కంగ్రాచులేషన్స్. రండి దీప్తి గారు. సో మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. సత్య గారు రండి, మీరు కూడా. మీకు కూడా ఈ టీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. సో ఈ రోజు విన్నర్ మరి దీప్తి గారు. చూసారు కదా, చక్కగా మీరు కూడా ట్రై చేయండి ఆ రెసిపీని. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ, గిఫ్ట్ కూడా రెడీ. మరి చూసేద్దామా చిట్కా? మీ పేరండి? స్వర్ణలత. స్వర్ణలత గారు, ఏం చిట్కా చెప్పబోతున్నారు? వచ్చేది సమ్మర్ సీజన్ కదండి. సమ్మర్ సీజన్లో పిల్లలకి వేడి చేసినప్పుడు జీలకర్రను నీటిలో వేసి కాచి చల్లార్చి పడితే మంచి ఫలితం ఉంటుందండి. ఓకే, వెరీ గుడ్. మంచి చిట్కా చెప్పారండి. సమ్మర్ లో పిల్లలకి వేడి చేసినప్పుడు జీలకర్రని నీళ్ళల్లో కాచుకుని ఆ నీళ్లు కనుక పిల్లలకి పట్టిస్తే వెంటనే వేడి తగ్గిపోయి చలవగా ఉంటుంది. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ వారి నుంచి గిఫ్ట్. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి రాజు గారు రెడీగా ఉన్నారు ఈ రోజు రెసిపీ ఇవ్వడానికి. రాజు గారు ఈ రోజు ఏం చెప్తున్నారు? ఎక్కువగా మనం గుత్తి వంకాయనే చేసుకుంటూ ఉంటాం కదండి. సో ఈ రోజు కొంచెం వెరైటీగా దొండకాయ, గుత్తి దొండకాయ. గుత్తి దొండకాయ కష్టం కదండి, దొండకాయలో స్టఫింగ్ ఎలా చేస్తాము? అదే మరి వెరైటీ. ఓహో, చేసుకోవచ్చు, ట్రై చేస్తే వచ్చేస్తుంది. అంటే కొంచెం పెద్ద దొండకాయని తీసుకొని జాగ్రత్తగా ఈజీగా ఇస్తే కూడా ఏం బాగుంటుంది చెప్పండి. అవునండి, టఫ్ గా ఉండాలి. కిచెన్ క్వీన్ కదా మరి. మరి గుత్తి దొండకాయ ఎవరు చేయబోతున్నారు చూద్దామా? అక్కడ రెడీగా ఉన్నారు, ఆల్రెడీ రెడీగా ఉన్నారు.
ఎవరు చేస్తారండి? రండి. మీ పేరండి? వేదప్రియ. వేదప్రియ. మీ పేరు? శ్వేత అండి. ఓకే, సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో కిచెన్ క్వీన్ కోసం పోటీ పడతారండి. రెడీ అండి మీరు? రాజుగారు చెప్పింది విన్నారు కదా. ఒకటే రెసిపీ చేయాలి. గుత్తి దొండకాయ. గుత్తి దొండకాయ ఎప్పుడైనా చేశారా? చేసామండి. చేశారా? ఓకే, చేశారంట. మీరు చేశారా? యా చేశానండి. చేశారు. సో వీళ్ళకి బాగా తెలిసిన రెసిపీలో ఉంది కదా, ఇద్దరు చేసా అంటున్నారు. నో ప్రాబ్లం, మనకు కూడా. ఓకే, స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? స్టవ్ వెలిగించుకోవాలి. అది స్టవ్ వెలిగించాలి. నెక్స్ట్ తర్వాత అండి వీళ్ళు మనం అడిగేదాకా ఏం చెప్పేటట్లేదు. అదే ఆయిల్ అండి. ఓకే, ఆయిల్ వేడి ఆయిల్ పోపేసేయాలి. ఓకే, ఆవాలు. ఇక్కడ కూడా ఆయిల్. ఆవాలు జీలకర్ర వేయాలి. పోపు. పోపు. సో ఆయిల్ వేడయ్యాక మనం కూడా పోపు వేసుకోవాలా? ఓకే. ఇప్పుడు దొండకాయల్లో స్టఫ్ చేయాలి కదండి. అంటే దొండకాయలు కట్ చేసి పెట్టానండి. ఇవన్నీ మిక్సీ పట్టాలి. సో దొండకాయలు ఇలా 4 చీలికలుగా చేసి పెట్టుకోవాలండి. ఇలా చేసి పెట్టుకొని మసాలా పట్టేయాలండి. మేము ఇక్కడ పోపు అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలండి? ఎండుమిర్చి వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మీరు మసాలా పేస్ట్ కి ఏం రెడీ చేశారు ఇక్కడ? ధనియాలు, మిర్చి పౌడర్, పసుపు, నువ్వులు, పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ 6 కలిపేసి మసాలా పేస్ట్ చేసేసి పెట్టానండి. ఓకే ఓకే. సో ఇది ఆ పేస్ట్ కదా. ఈ పేస్ట్ దొండకాయలోని స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వేగింది కదా, దీంట్లో ఏం వేద్దాం? ఇందులోని ఉల్లిపాయలు, ఇప్పుడు ఏం వేద్దామండి? పచ్చిమిర్చి వేద్దామండి. పచ్చిమిర్చి వేసేసేయండి. నెక్స్ట్ అండి కరివేపాకు. ఓకే, కరివేపాకు, కొత్తిమీర. ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర. ఇక్కడ కూడా ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఓకే, ఉల్లిపాయలు వేగిపోయాయండి. సాల్ట్ వేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు స్టఫ్ చేసి పెట్టిన దొండకాయలు. ఓకే, సో దొండకాయలు అలా కట్ చేసుకుని మనం ఆ పేస్ట్ స్టఫ్ చేసేసుకుని ఇందులో వేసుకోవటమేనా? ఓకే. నెక్స్ట్ మనం ఏం చేయాలండి? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఓకే, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్. అయితే ఇక్కడ ఈవిడ స్టఫ్ చేసిన దొండకాయలు కూడా వేసేసారు. ఓకే, మీరేం చేశారండి స్టఫింగ్ కి? గసగసాలు, ఎండు కొబ్బరి అండ్ పల్లీలు, కొద్దిగా నువ్వులు. గసగసాలు, పల్లీలు, నువ్వులు, అలాగే పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి వేసి పౌడర్ చేశారు, పేస్ట్ చేయలేదు. ఓకే ఓకే, పౌడర్ చేశారు. నెక్స్ట్ ఏం చేయాలి మనం? కొద్దిగా పసుపు వేసి దీంట్లో ఏంటి? ఇందులో టమాటా వేసేసి ఓకే, ప్లేట్ పెట్టేసుకున్నామండి. ఇక్కడ కొంచెం పసుపు. వాటర్ ఏం అక్కర్లేదా? కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. మూత పెట్టండి. సరే, ఇది మగ్గుతుంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం మనం కూడా. ఓకే, పసుపు వేసారు ఇవిడ ఇక్కడ. తర్వాత అండి మసాలాతో స్టఫ్ చేసుకున్న దొండకాయలని. ఓకే, ఇలా మసాలా స్టఫ్ చేసేసుకున్నారు. పౌడర్ అయినా కూడా అందులో కొంచెం తడి ఉంటుంది కాబట్టి పట్టేసింది కాస్త. ఒకవేళ పట్టకపోతే జస్ట్ కొద్దిగా వాటర్ అది చేసుకొని పెట్టేసుకోవచ్చు. మనం వాటర్ తో కడిగేసి మనం స్టఫ్ చేసుకుంటాం కాబట్టి ఆ తడికి దాంతోనే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వేసేయాలండి. కొంచెం వాటర్ వేసేద్దామండి. వాటర్ కావాలా? వాటర్ వేయండి. వాటర్ వేయండి. ఇక్కడ కూడా కొంచెం వాటర్ కావాలండి. చాలా. ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకుని వాటర్ వేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాం. సరిపోతుందండి. మీరే వేసుకోండి బాబు, అసలే ఇది కాంపిటీషన్ రౌండ్ కదా. మళ్ళీ వాటర్ ఎక్కువ వేయడం వల్లే నా కర్రీ ఇలా అయిందంటే కష్టం. లేదండి, మీరు ఎన్ని వాటర్ పోసినా అది అయ్యే టేస్ట్ అవుతుంది అంతే. అంతేనా? గ్రేట్ కాన్ఫిడెన్స్. మూత పెట్టుకోవాలా అండి? పెట్టేద్దామా? సో ఇంకా ఇద్దరివి కూడా దొండకాయలు మగ్గిపోతే కర్రీ రెడీ అండి. కర్రీ రెడీ. మీరు చెప్పారు కదా ఆయిల్ పైకి వస్తే కర్రీ రెడీ అయిపోతుందని. ఆయిల్ పైకి వస్తే కర్రీ రెడీ. ఈ వాటర్ అంతా కిందకి వెళ్ళాలి, ఆయిల్ అంతా పైకి రావాలి. మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ ఈవిడ కొంచెం స్టఫింగ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా వాడారు. అంటే ఇక్కడ జస్ట్ ఓన్లీ పల్లీలు, నువ్వులు తీసుకున్నారు, దట్టు నల్ల నువ్వులు తీసుకున్నారు, అండ్ ధనియాలు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడారు మసాలా ఫ్లేవర్ కి. అక్కడేమో ఓన్లీ డ్రై ఐటమ్స్ తో పౌడర్ లా చేశారు. టేస్ట్ ఖచ్చితంగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే ఎండు కొబ్బరి ఇవన్నీ వేస్తే అదొక ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ పల్లీలు, నువ్వులు కాబట్టి ఇది ఒక వేరే ఫ్లేవర్ వస్తుంది. చూద్దాం మరి ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో ఈ రోజు. ఆబ్వియస్లీ ఈవిడే అంట. అవునా? ఏంటి అలా అంటున్నారు? శ్వేత గారి కాన్ఫిడెన్స్ వాళ్ళదండి. అవునా?
సరే మీరు అనుకుంటూ ఉండండి, మేము ప్రైస్ పట్టుకెళ్తామని ఇవిడ అంటుంది. అంతేనా? అంతే అండి. సరే చూద్దాం. మొత్తానికి కర్రీ అయితే అయిపోతే ఎవరు అనేది మన జడ్జెస్ డిసైడ్ చేసేస్తారు. సో మనం వెయిట్ చేద్దాం. చూద్దామండి. చూద్దామండి. గుమగుమలు ఆడిపోతుంది కదా కర్రీ. ఓ ఇక్కడ కూడా మంచి ఫ్లేవర్. అరే రెండు చూడు సేమ్ అయినా కొంచెం కలర్ మారింది కదా. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేద్దామండి. ఓకే. సో ఫైనల్ గా ఏమన్నా కొత్తిమీర ఏమన్నా వేస్తారా? తీసేద్దామా? తీసేద్దామండి. మనం బౌల్లో తీసుకున్న తర్వాత మనం పన్నీర్ యాడ్ చేసుకున్నామండి. ఓకే. సో మనం కూడా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. శ్వేత గారు ప్లేట్ మాత్రం భలే చేశారండి. చక్కగా క్యారెట్ వేసి ఇదేంటి రాశారు? కెనడీ. మేము కెనడీ టీచర్స్ అండి. మీరు కెనడీ టీచర్సేనా? అవునండి. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇక్కడ ఈవిడ పన్నీర్ తో గార్నిష్ చేశారు గీత మీద. ఓకే. అది చూడడానికి అచ్చు వంకాయ లాగే ఉంది కదా, కొంచెం పెద్ద పెద్దగా తీసుకుంటే మనకి అది అనిపిస్తుంది. ఇది దొండకాయ కరెక్ట్ గా తెలుస్తుంది. అంటే మగ్గి చిన్నగా అంటే లేత అయితే కొంచెం అలా అయిపోతాయి. అంటే గుత్తి వంకాయ అన్నారు, గుత్తి వంకాయ లాగా గుత్తి దొండకాయ అన్నారు కదా, అందుకని గుత్తి వంకాయ సైజ్ లోనే తీసుకొచ్చారు అన్నమాట. వెరీ సరే. మొత్తానికి అయితే రెండు రెసిపీస్ గుత్తి దొండకాయ రెడీ అయిపోయాయి. సో దీన్ని జడ్జెస్ టేస్ట్ చూసి కిచెన్ క్వీన్ ఎవరో చెప్పాలి కదా. కానీ అంతకంటే ముందు పాపం వాళ్ళందరూ అక్కడ చిట్కా కోసం వెయిటింగ్ అనుకుంటా. ఓకే, అయితే నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళి చక్కగా మంచి మా ఊరి చిట్కా చెప్పించేస్తే. ఓకేనా? ఓకే. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చూద్దాం. మీ పేరు? సునీతానండి. సునీత గారు. అవునండి. చెప్పండి. కొబ్బరి ముక్క పెరుగులో వేస్తే కనుక అది పులవకుండాను పాడవకుండా ఉంటుంది. సో కొబ్బరి ముక్క గనక మనం పెరుగులో వేసేసుకుంటే పెరుగు పులవకుండా పాడవకుండా ఉంటుంది. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. మీకు గీత హోమ్ అప్లయన్సెస్ వారి నుంచి మంచి గిఫ్ట్. ఓకే, మరి ఇప్పుడు కిచెన్ క్వీన్ ని డిసైడ్ చేసే రెండు రెసిపీస్ కూడా రెడీగా ఉన్నాయండి. గుత్తి దొండకాయ. మరి జడ్జెస్ టేస్ట్ చూసి ఎవరు విన్నరో ఎవరు రన్నరో చెప్తారు. సో ఫస్ట్ రండి శ్వేత గారు. ఇది శ్వేత గారి రెసిపీ. సో రెండిట్లో కూడా కొంచెం మసాలా పేస్ట్లో కొద్దిగా తేడాలు ఉన్నాయి. సో మరి మీరు విన్నరో రన్నరో కాసేపట్లో చెప్పేస్తాను, అలా వెళ్ళండి. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ వేద ప్రియ గారిని పిలుద్దాం. రండి ప్రియ గారు. ఓకే, సో ప్రియ గారు జడ్జెస్ డిసైడ్ అయిపోయి అనౌన్స్ చేసేస్తారు. సో మీరు ఒక్క 1 minute వెయిట్ చేయండి. సో చూద్దామండి మరి ఈరోజు కిచెన్ క్వీన్ ఎవరో. కిచెన్ క్వీన్ లో ఇవాళ కూడా క్లియర్ కట్ విన్నర్ ఉన్నారు యాక్చువల్లీ. ఓకే, శ్వేత గారు గుత్తి దొండకాయ అనగానే గుత్తి వంకాయ మసాలా అలాగే ట్రెడిషనల్ గా యూజ్ చేశారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ట్రెడిషనల్ అని, కానీ ఈసారి ఈ గుత్తి దొండకాయ చాలా బాగుందండి. అంటే అది నువ్వులు యాడ్ చేయడం మూలానో ఏమో తెలియదు, కానీ పక్కగా చక్కగా ఫ్రై చేశారు, చాలా బాగుంది. సో డెఫినెట్లీ వేదప్రియ గారికి కిచెన్ క్వీన్ ఈరోజు కిచెన్. ఓ కంగ్రాచులేషన్స్. రండి వేదప్రియ గారు. సో కిచెన్ క్వీన్ ఈరోజు మీరే. అండ్ అలాగే మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో శ్వేత గారు రండి. థ్యాంక్ యూ సో మచ్. అందుకే మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి ఈ రోజు కిచెన్ క్వీన్ వేదప్రియ గారు మరి ఆవిడ తయారు చేసిన గుత్తి దొండకాయ కూర తయారీ విధానం ఒకసారి చూద్దాం. గుత్తి దొండకాయ తయారు చేసే విధానం: గసగసాలు, వేరుశెనగ గుళ్ళు, నువ్వులు, ఎండు కొబ్బరి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీన్ని దొండకాయల మధ్యలో కూరి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. తర్వాత ముందుగా కూరి ఉంచుకున్న దొండకాయలు, తగినంత ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గుత్తి దొండకాయ రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ. మీ పేరండి? సునీత అండి. సునీత గారు, మీరేం చెప్పబోతున్నారు? ఫేస్కి గ్లో ఉండాలంటే టమాటో 2 pieces చేసి ఫేస్కి అప్లై చేసి 10 minutes పెట్టాలండి. దాని తర్వాత గోరువెచ్చని వాటర్తో కడిగితే ఫేస్కి గ్లో వస్తుందండి. ఓహో, మంచి చిట్కా చెప్పారు. అమ్మాయిలందరికీ బాగా ఫేవరెట్ చిట్కా, ఫేస్ కి గ్లో రావడానికి. సో టమాటా పీసెస్ ని గనక ఫేస్ కి రాసుకుని ఒక 10-15 minutes తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే ఫేస్ గ్లోగా ఉంటుందంట. సునీత గారు మంచి చిట్కా చెప్పారండి. మీ గీతా హోమ్ అప్లయన్సెస్ వారి నుంచి మంచి గిఫ్ట్. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ చెప్పుకోండి చూద్దాం.
చెప్పుకోండి చూద్దాం సెగ్మెంట్ అంటే డెఫినెట్ గా అందరికీ ఇష్టమే, బికాస్ టక్కా గిఫ్ట్లు గెలుచుకోవచ్చు, మంచి జోకులు పాటలు అన్ని ఉంటాయి కదా. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, చెప్పుకోండి చూద్దాం, స్టార్ట్ చేసేద్దాం. చెప్పుకోండి చూద్దాంలో మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ అండి, మీ పేరు? లక్ష్మీ ప్రసన్న గారు. ఓకే, మరి ఈరోజు చెప్పుకోండి చూద్దాంలో మేము మీ కళ్ళకి గంతలు కట్టేసి ఒక ఐటెం చూపిస్తాం. మీరు దాన్ని కరెక్ట్ గా గెస్ చేస్తే మీకు గిఫ్ట్. ఓకే, సో రెడీయా అండి? ఐటెం చూద్దామా? ఓకే, చూడండి మీ ఐటెం మీ ముందే ఉంది. తోటకూర కరెక్టే అనుకుంటున్నారా? మీకు 3 ఛాన్సెస్ ఉంటాయండి. తోటకూర అయితే కాదు. మెంతాకు. ఓకే, మెంతాకు. ఇంకో ఛాన్స్ తీసుకుంటారా? లేదు, చిన్న ఆకుగా ఉంది మెంతాకు. చూడండి, ట్రై చేసి ఇంకొక ఛాన్స్. లేదండి. లేదు, మెంతాకే అంటారు. ఓకే, చూద్దాం. నేను ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చాను, బట్ ఆవిడ మెంతాకుకి ఫిక్స్ అయిపోయారు. చూద్దాం మెంతాక కాదా. వావ్, మెంతాకు. కంగ్రాట్స్ అండి, మీరు కరెక్ట్ గా గెస్ చేశారు కాబట్టి మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ వారి నుంచి మంచి గిఫ్ట్. సో మన ఫస్ట్ పార్టిసిపెంట్ మంచి గిఫ్ట్ పట్టుకుని వెళ్ళిపోయారు. సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్. మీ పేరండి? సుభాషిని. ఓకే, సుభాషిని గారు, ఈ రోజు చెప్పుకొని చూద్దాంలో మీరేం చేయబోతున్నారు? ఆడబోతున్నారు. ఇదే ఆడబోతున్నారు. సో మీరు కళ్ళకి గంతలు కట్టుకుని మేము ఇచ్చే ఐటమ్ ని కరెక్ట్ గా గెస్ చేయాలి. ఓకేనా? ఓకే, ఇంకా పెట్టలేదండి. 1 సెకండ్, ఇప్పుడు పెట్టాను. చూడండి. మినప్పప్పు కాదు. ఇంకో ఛాన్స్ తీసుకోండి, సెకండ్ ఛాన్స్. ఓకే, మినపప్పు అయితే కాదు. మీరు చూడలేరు కాబట్టి సరిగ్గా చూడమని కూడా. గోధుమలు అంటారు. గోధుమలేనా లేకపోతే గోధుమలునా ఏంటి? గోధుమలు. ఓకే, ఇంకో ఛాన్స్ తీసుకోవచ్చు కదా మరి. లేదండి, గోధుమలే. ఓకే, మీ ఇష్టం. చూద్దాం అయితే. మినప్పప్పు అన్నారు మరి. వెరీ గుడ్ అండి, మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ వారి నుంచి మంచి గిఫ్ట్. చెప్పుకోండి చూద్దాంలో మూడో పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు. హాయ్ అండి. మీ పేరు? అనంతలక్ష్మి. ఏం చేయబోతున్నారు? నేను ఒక కవిత చెప్పబోతున్నాను. అభిరుచి ప్రోగ్రామ్ మీద ఒక కవిత. ఓ, అభిరుచి ప్రోగ్రామ్ మీద కవిత చెప్తారు. మీరు కవితలు రాస్తూ ఉంటారా? తెలుగు టీచర్ కదండి. తెలుగు టీచరా మీరు? సో కాబట్టి తెలుగులో చక్కగా కవితలు రాయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇవాళ అభిరుచి మీద కవిత చెప్తారనమాట. సువాసనల గుబాలింపుతో సుమధుర వంటకాలతో నల్ల పాకము దీటుగా మసాలా ఘాటుగా అందరి మనసులను అలరించే రుచి అభిరుచి కార్యక్రమానికి ఇదే స్వాగతం సుస్వాగతం. వావ్, ఎక్సలెంట్, చాలా బాగా రాశారండి. మంచి కవిత మాకు వినిపించినందుకు గీతా హోమ్ అప్లయన్సెస్ వారి నుంచి మీకు గిఫ్ట్. చెప్పుకోండి చూద్దాంలో మంచి కవిత విన్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ ఏం చేయబోతున్నారో చూద్దాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? పుష్పలత అండి. పుష్పలత గారు, ఏం చేయబోతున్నారు? నేను కళ్ళ గంతలు కట్టుకొని చెప్పుకొని చూద్దాం ఆడబోతున్నారు. ఓకే, రైట్. అయితే కళ్ళకి గంతలు కట్టుకుని చెప్పుకొని చూద్దాం ఆడబోతారంట. చూద్దాం. ఇదిగోండి, చెప్పుకొని చూద్దాం. ధన్యాలు కదా. అలానే కాదు, అది చూడంగా ప్రెస్ అయింది. అవును, ప్రెస్ చేయగానే వాసన వచ్చేస్తుంది, తెలిసిపోతుంది. ఓకే, చూద్దాం. ధనియాలో కాదు. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా లక్కీ అండి. మీకు మంచి ఫ్లేవర్ ఉండేది వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా చెప్పగలిగారు. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్. ఓకే, మీ గీతా హోమ్ అప్లయన్సెస్ మంచి గిఫ్ట్. చెప్పుకోండి చూద్దాంలో మరో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. ఆవిడేం చేయబోతున్నారు చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీరేం చేయబోతున్నారు? పాట పాడబోతున్నారు. వెరీ గుడ్, పాడండి. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కళా వయ్యారి వాళ్ళు కళ్ళలోన స్వరాల వెండి పూలవాన స్వరాల ఊయలూగు వేళ జామురాతిరి
జాబిలమ్మ జోల పాడనా ఇలా. హలా సూపర్ 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 సూపర్. గీతా హోమ్ అప్లయన్సెస్ బ్రాండ్ నుంచి మీకు గిఫ్ట్. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే, మరి 5 రెసిపీస్ రెడీగా ఉన్నాయండి. అండ్ టేస్ట్ చూసి రెసిపీ ఆఫ్ ద డే డిసైడ్ చేయడానికి మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. అన్ని చక్కగా మంచి స్నాక్ ఐటమ్స్. సో ఫస్ట్ మన పార్టిసిపెంట్ పిలిచేద్దాం, రండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రజనీ అండి. రజనీ గారు, ఏం చేశారు మీరు ఈరోజు? గోధుమ పిండి పొంగనాలండి. గోధుమ పిండి పొంగనాలు. అవునండి. స్వీట్ అండి ఇది? అవునండి, స్వీట్ ఐటమ్. చక్కగా చెర్రీస్ అన్ని వేసి బాగా డెకరేట్ చేశారు. మీ అంత ఫాస్ట్గా చేసిన ఐటమ్ మన జడ్జెస్కి నచ్చి రెసిపీ ఆఫ్ ద డేగా దాన్ని సెలెక్ట్ చేస్తారో లేదో, ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే ఓకే, మరి ఇప్పుడు మన సెకండ్ పార్టిసిపెంట్ని పిలుద్దాం, రండి. హాయ్. హాయ్, మీ పేరు? మంజుల అండి. మంజుల గారు, మీరేం చేశారు? పన్నీర్ తమలపాకు బజ్జీలు. పన్నీర్ తమలపాకు బజ్జీలా? ఓ, సో ఇప్పుడు ఇందులో పన్నీర్ ఇంకా తమలపాకులు ఉన్నాయండి. సో మరి మీది సెలెక్ట్ అయిందో లేదో కాసేపట్లో చెప్పేస్తాను, ఓకేనా? ఓకే మేడం. ప్లీజ్. ఓకే, మరి ఇప్పుడు థర్డ్ రెసిపీ ఎవరు చేశారో చూద్దాం, రండి. హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? మాధవి అండి. మాధవి గారు, మీరేం చేశారు? గుంత పొంగనాలు. గుంత పొంగనాలు. మీకు ఇష్టమా ఏంటి? బాగా ఇష్టం అండి. ఇష్టమా? అండ్ చాలా ఫాస్ట్ గా కూడా చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు అండి. చట్నీ ఏంటది? ఏం కాంబినేషన్? పల్లీలు పుట్నాలు కొబ్బరి అండి. పల్లీలు పుట్నాలు కొబ్బరి. సో మళ్ళీ పిలుస్తానండి మిమ్మల్ని. థర్డ్ రెసిపీ కూడా టేస్ట్ చూసేసారు. ఇప్పుడు ఫోర్త్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏం చేశారు మీరు? నేను బియ్యం పిండితో అప్పడాలు చేశాను. అప్పడాలు మీరే తయారు చేశారండి? నేనే చేశాను. మళ్ళీ పిలుస్తానండి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్, అది కూడా టేస్ట్ చూసేస్తే మనకి రెసిపీ ఆఫ్ ద డే ఏదో తెలిసిపోతుంది. మరి లాస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం, రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? మరియా అండి. మరియా గారు, ఏం చేశారు మీరు? నేను రోజ్ కుకీస్, రోజ్ ఫ్లవర్స్ ఏదైనా చెప్పొచ్చు. రోజ్ కుకీస్, రోజ్ ఫ్లవర్స్. సో స్వీట్ కదా? స్వీట్ అండి. సో ఈరోజు 2 స్వీట్స్ 3 హాట్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, మరి 5 రెసిపీస్ జడ్జెస్ టేస్ట్ చూసేసారు. ఇప్పుడు డిసైడ్ అయిపోయి ఏది రెసిపీ ఆఫ్ ద డే తేల్చి చెప్పేస్తారు. సో వాళ్ళిద్దరు చాలా సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు. ఓకే అండి, మరి డిసైడ్ అయినట్టున్నారు జడ్జెస్ రెసిపీ ఆఫ్ ద డే ఏదో అనౌన్స్ చేయడానికి. రాజు గారు, అరుణ్య గారు, చాలా బాగా ప్రిపేర్ చేసుకొచ్చారండి 5 మంది కూడా. వెరీ గుడ్ అండి, మంచి ఎఫర్ట్స్ పుట్టించేసి బాగా తీసుకొచ్చారు. రోజ్ కుకీస్ కొంచెం మెత్తగా ఉన్నాయండి. అప్పడాల్లో కొంచెం ఉప్పు తక్కువగా ఉన్నాయి. చాలా బాగున్నాయి యాక్చువల్లీ రెసిపీస్ అన్నీ కూడా. అది గోధుమ పొంగనాలు ఉన్నాయి కదా, అది కూడా కొంచెం ఆయిలీగా ఉంది. అంటే మీరు ఏమైనా ఆలోచించి ఎక్కువ ఆయిల్ అబ్జార్బ్ అవ్వకుండా ఉండే విధంగా చూసుకుంటే బాగుండేది. ఈ పై పూత కొంచెం థిక్ ఉందండి ఈ మన బజ్జీల్లో, తమలపాకు పన్నీర్ బజ్జీల్లో. సో బెస్ట్ ఏంటంటే చాలా పాత రెసిపీ ఇది. గుంత పొంగనాలు అనేది మనకు ట్రెడిషనల్ ఐటమ్, అది మెయిన్ థింగ్. అండ్ ఇట్స్ వెరీ కొత్తదేం కాదు, కానీ పర్ఫెక్ట్గా చేశారండి. ఇట్ వాజ్ ఎక్సలెంట్. అది చాలా బాగుండిందండి. రుచి కానీ అందులో వేసిన ప్రతి ఒక్క ఇది కూడా మ్యాచ్ అయ్యి ఎక్సలెంట్గా, ఐ మీన్ రియల్లీ ఇట్ వాజ్ వెరీ గుడ్ అండి. సో రెసిపీ ఆఫ్ ద డే గుంత పొంగనాలు. డెఫినెట్లీ. మాధవి గారు విన్నర్, కంగ్రాచులేషన్స్. రండి మాధవి గారు. మాధవి గారు, మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ వారి తరపు నుంచి ఒక మంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకే, అండ్ విన్నర్కే కాదండి, రన్నర్స్కి కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. రండి మీరు. ఓకే, మరి ఇవాల్టి రెసిపీ ఆఫ్ ద డే గుంత పొంగనాలు కదా. గుంత పొంగనాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. గుంత పొంగనాలు తయారు చేసే విధానం: సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మినపప్పు, శనగపప్పు నూనెలో దోరగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న మిశ్రమాన్ని దోస పిండిలో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత గుంత పొంగనాల ప్లేట్కి కొద్దిగా నూనె రాసి ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుని పొంగనాల ప్లేట్లో వేసుకోవాలి. దీన్ని బాగా ఉడకనిచ్చి తీసి సర్వ్ చేసుకుంటే గుంత పొంగనాలు రెడీ. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా ఏంటో చూద్దాం. మీ పేరండి? విజయలక్ష్మి అండి.
విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఏం చెప్పబోతున్నారు? చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు కఫం స్టోర్ అవుతుంది. ఆ కఫం స్టోర్ అయింది పోవడానికి అల్లం రసం, తులసి రసం 2 కలిపి దాంతోపాటు తేనె కలిపి ప్రతిరోజు పట్టించినట్లయితే కఫం పోతుంది. చిన్న పిల్లల కోసం ఇది మంచి చిట్కా, పెద్దవాళ్ళు కూడా వాడడానికి ఇది మంచి చిట్కానే. ఇది తొందరగా అయితే పిల్లలకి తొందరగా రికవర్. ఓకే, అల్లం రసం, తులసి రసం తేనెతో కలిపి ప్రతిరోజు పట్టించి తీయగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తాగుతారు. ఓకే, చాలా మంచి చిట్కా చెప్పారు. పిల్లలకి కఫం పట్టేసినప్పుడు మనం చక్కగా అల్లం రసం, తులసి రసం తేనెలో మిక్స్ చేసి కనుక పిల్లలకి పట్టిస్తే గొంతు క్లియర్ అయిపోతుంది, కఫం కూడా క్లియర్ అయిపోతుంది. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు గీతా హోమ్ అప్లయన్సెస్ వారి నుంచి మీకు గిఫ్ట్. మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోవాలంటే వెంటనే మాకు మీ పూర్తి వివరాల్ని SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి ఆన్ వీల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్.